అందరికీ నమస్కారం. ఎవరైనా పెద్ద ముత్తైదువులు ఇంటికి వచ్చినా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇవ్వడానికి ఓ పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా తాంబూలం ఇస్తే దాని ఫలితం ఉండదు. తాంబూలం ఇవ్వడంలోనే మీరు ఎదుటివారి శ్రేయస్సు ఎంత కోరుకుంటున్నారో అర్థమవుతుంది. అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి అంటే ముందుగా 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ తమలపాకులు తీసుకోవాలి. అవి శుభ్రంగా నీటితో కడిగినవై ఉండాలి. ఆకు తొడుములు మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఆకులో వేసే ఒక్క కూడా 1 తీసుకోకూడదు, 2 ఖచ్చితంగా ఉండాలి. మీరు ఎంత డబ్బు దక్షిణగా పెట్టాలి అనుకున్నా ఆ డబ్బుతో పాటు ₹1 విడిగా తాంబూలంలో పెట్టాలి. ఇక అరటి పండ్లు, యాపిల్, దానిమ్మ, బత్తాయి పండ్ల లాంటివి ఏవైనా తాంబూలంలో ఇవ్వచ్చు. అయితే అవి కూడా 2 తీసుకోవాలి. వాటి తొడుములు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి. అలాగే వీటన్నిటితో పాటు అమ్మవారి వద్ద ఉంచిన నానబెట్టిన శనగలు, నైవేద్యంలో ఉంచిన ఏదైనా ఒక తీపి పదార్థం కూడా మర్చిపోకుండా తాంబూలంలో వాయినంగా ఇవ్వాలి. ఇక పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇవన్నీ కూడా వాటికి చేర్చుకోవచ్చు. ఇలా తాంబూలానికి ఇవ్వాల్సినవి అన్నీ సర్దుకున్నాక ముత్తైదువుకు కాళ్ళకు పసుపు రాయాలి. పసుపు నేలకు అంటుకోకుండా క్లాత్ లేదా పీట మీద వారి పాదాలు ఉంచి పసుపు రాయాలి. మెడకు గంధం రాసి ముత్తైదువుకు కుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వారి కాళ్ళకు నమస్కారం చేసుకోవాలి. తరువాత తాంబూలం తీసుకున్నవారు ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెట్టి ఆశీర్వదిస్తారు. వరలక్ష్మి వ్రతం రోజున తాంబూలం ఉదయం వేళ ఇస్తారు, లేదంటే సాయంత్రం ఇవ్వచ్చు. కానీ చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వడం మంచిది. ఇలాంటి కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఇచ్చిన వారికి తీసుకున్న వారికి ఎలాంటి దోషం ఉండదు.